దివారాత్రులు చలి, ఎండ, వానలు తట్టుకుంటూ తమ ప్రాణాలను లెక్క చేయకుండా తమ కుటుంబాలను విడిచి మనలను, మన దేశమును రక్షించేవారే ది ఇండియన్ ఆర్మీ. ది ఇండియన్ నేవీ, ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్, జాతిపిత అహింసవాది మహాత్మా గాంధీ. పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. జై జవాన్ జై కిసాన్ అనే నినాదం చేసిన లాల్ బహదూర్ శాస్త్రి. ఇన్క్విలాబ్ జిందాబాద్ అనే నినాదం చేసిన భగత్ సింగ్. చాచా నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ. నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇంకా ఎందరో స్వతంత్ర సమర యోధులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా బ్రిటిష్ వారితో పోరాడి మన దేశానికి స్వతంత్రం తీసుకొని వచ్చారు. మన దేశంతో ఏ సంబంధం లేకుండా కేవలం క్రీస్తు ప్రేమను కలిగి ఆ ప్రేమను మన దేశ ప్రజలకు రుచి చూపించడానికి తమ కుటుంబాన్ని, దేశాన్ని, సంస్థని వదిలి ఇండియాకి వచ్చిన వారిలో కొందరు మదర్ తెరెసా గారు. నార్త్ వెస్టోరియాలో అల్బానియన్ కుటుంబంలో జన్మించి 12 ఇయర్ ఏజ్లో దేవునిచే పిలువబడి సిస్టర్స్ ఆఫ్ లొరెటోలో శిక్షణ పొంది ఇయర్ 1931లో మన భారతదేశానికి వచ్చి కలకత్తాలో పేదవారికి, అంటరాని వారికి, అభాగ్యులకు ఎంతగానో సేవ చేశారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ స్థాపించారు. దేవుని ప్రేమను చాటారు. డాక్టర్ విలియం కేరీ గారు. ఇంగ్లీష్ క్రిస్టియన్ మిషనరీ ఇంగ్లాండ్ దేశంలో జన్మించారు. 1793 నవంబర్లో బాప్టిస్ట్ మిషనరీగా ఇండియాకి వచ్చారు. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం చదవాలి, దేవుని గురించి తెలుసుకోవాలి అనే భారంతో ఎన్నో శ్రమల మధ్య బైబిల్ని అనేక భాషలలోకి ట్రాన్స్లేట్ చేశారు. స్కూల్స్, చర్చెస్, థియోలాజికల్ కాలేజ్ స్థాపించారు. ఇంకా ఎన్నో సామాజిక సంస్కరణలు చేశారు. ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్గా పేరు పొందారు. డాక్టర్ ఐడా సోఫియా స్కటర్ అమెరికన్ మెడికల్ మిషనరీ. తన 20 ఇయర్స్ ఏజ్లో ఇండియాలోని ఆరోగ్య పరిస్థితిని చూసి చెల్లించిపోయి తన కంఫర్టబుల్ లైఫ్ని త్యాగం చేసి అమెరికాలో మెడిసిన్ చదివి ఇండియాకి వచ్చి 1 బెడ్ క్లినిక్ స్టార్ట్ చేసి ఎందరికో నిస్వార్థంగా వైద్య సేవలు అందించారు. ఆ చిన్న క్లినిక్ ఇప్పుడు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ సిఎంసి విల్లరీగా పిలువబడుతుంది. ఇండియాలో టాప్ 5 మెడికల్ కాలేజ్లో ఇదొక్కటి. గ్లాడీస్ స్టెయిన్స్ ఆస్ట్రేలియన్ మిషనరీ గ్రాహం స్టెయిన్స్ గారి భార్య. వీరు ఎవాంజలికల్ మిషనరీస్గా ట్రైబల్ పీపుల్ మధ్యలో దేవుని ప్రేమను చాటుచు లెప్రసీ వారికి సేవ చేస్తుండగా గ్రాహం స్టెయిన్స్ గారిని వారి 2 కుమారులను సజీవంగా కాల్చివేశారు. ఆ సమయంలో గ్లాడీస్ స్టెయిన్స్ గారు తన భర్తను, కుమారులను కాల్చిన వారిని క్షమించాను అని చెప్పి నిజమైన దేవుని ప్రేమను, క్షణగుణమును కనుపరిచారు. ఈ నుంచి స్వభావాన్ని ఉద్దేశించి 2004లో క్రిస్టియానిటీ టుడే మ్యాగజైన్ వారు గ్లాడీస్ స్టెయిన్స్ గారిని ఇండియాలో మదర్ తెరెసా గారి తర్వాత మంచి క్రిస్టియన్గా పేర్కొన్నారు.
ఉన్నారు. ఇలా ఇంకా ఎందరో ఉన్నారు. మాథ్యూ 25th చాప్టర్ వర్సెస్ 35 through 40లో చెప్పిన ప్రకారం, నేను ఆకలి కొని తిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొని తిని, నాకు దాహం ఇచ్చితిరి, దిగుంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగనై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి అని చెప్పెను. మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులను ఒక్కనికి మీరు చేసిది కనుక నాకు చేసిది అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని వారితో అనేను. ఈ వాక్యానుసారంగా దేవుడు చెప్పిన విధంగా దేవుని ప్రేమను కనుపరుస్తూ దేవునికి సేవ చేశారు. మరి మనం ఒక్కసారి ఆలోచిద్దామా, మన దేశం కొరకు మన సోదరుల పట్ల మన బాధ్యత ఏంటి? వీరిలా మనం చేయలేకపోయినా దేవుడు మనకు ఇచ్చిన ఆయుధం ప్రార్థన. ఈ ప్రార్థన అనే ఆయుధం ద్వారా దేశ రక్షణ కొరకు, శాంతి సమాధానము కొరకు, ప్రజానాయకుల కొరకు, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిస్తాము. ప్రార్థించుకుందాము. తండ్రి, మా దేశాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాము. 78th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నటకు కృప చూపించినందుకు వందనాలు. మా దేశాన్ని శాంతి సమాధానాలతో సస్యశ్యామలంగా ఉంచండి. మా పాలకులను దీవించండి. జ్ఞాన ఆత్మతో నింపండి. మా సహోదర సహోదరులు తెలుసుకొని రక్షింపబడుటకు కృప చూపించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు అయిపోయిందో చేయండి. చప్పట్లు కొడతాం.